నమస్తే G24 న్యూస్ కి స్వాగతం। నా పేరు ఇందు। ముందుగా వార్తలను ప్రధానాంశాలు చూద్దాం। బద్వేల్లో పలు అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన। కేంద్ర జలశక్తి మంత్రితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ। దోపిడికి కాదేది అనర్హమన్నట్లు సీఎం వ్యవహారం। ఆ విషయం రేవంత్ రెడ్డి చెప్పాలి। రోజా ఎన్నికలు వచ్చినప్పుడు ఏం జరిగిందో బయట పెడతా ఈటెల। బద్వేల్లో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు। ఇప్పుడు బ్రహ్మసాగర్ ప్రాజెక్టుకు నిండు కుండలా ఉందని, టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టులో 5 టీఎంసీలకు మించి లేవని సీఎం జగన్ పేర్కొన్నారు। బద్వేల్ నియోజకవర్గం అభివృద్ధికి 400 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు। ఖచ్చితంగా బద్వేల్ నియోజకవర్గం, ఈ బద్వేల్ నియోజకవర్గానికి ఎప్పుడూ కూడా మంచి జరిగిన పరిస్థితులు ఎప్పుడూ కనిపించలేదు। నేను పార్లమెంటు సభ్యునిగా కూడా 2004లో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా 2009లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ 5 సంవత్సరాల్లో కూడా చాలాసార్లు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాకు ఎప్పుడు కూడా అనిపించేది, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో ఇదే బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో నాన్నగారి హయాంలో మాత్రమే ఎందుకు 14 టీఎంసీలు 13 టీఎంసీలు నీళ్లు నిలిచాయి, మళ్ళా తర్వాత నాన్న చనిపోయిన తర్వాత ఎందుకు అదే ప్రాజెక్టులో ఏ ఒక్కసారి కూడా నీళ్లు 4-5 టీఎంసీలు మించి నిలవని పరిస్థితి ఎందుకు ఉంది అని చెప్పి నాకు ఎప్పుడు కూడా అనిపించేది। కారణం, పాలకుల్లో చిత్తశుద్ధి లేరు, పాలకుల్లో మంచి చేయాలి అన్న తపన ఆలోచన లేదు। అదే బద్వేల్ ప్రాజెక్టు, అదే బ్రహ్మసాగర్ ప్రాజెక్టు, అదే బద్వేల్ నియోజకవర్గం। మరి ఈరోజు చూస్తే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రతి సంవత్సరం దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు బద్వేల్ బ్రహ్మసాగర్ ప్రాజెక్టు మళ్ళీ నిండుగా కనిపిస్తూ ఉంది, నిండు కుండలా ఈరోజు। ఇటువంటి బ్రహ్మసాగర్ ప్రాజెక్టును ఎప్పుడూ కూడా, ఈ ప్రాజెక్టులో నీళ్లు ఎప్పుడూ కూడా నిండు కుండలానే ఉండాలి అనే ఉద్దేశంతో అసలు ఈ ప్రాజెక్టుకున్న చిన్న చిన్న సమస్యలు, చిక్కుముడులను కూడా పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం అవన్నీ కూడా పూర్తిగా సాల్వ్ చేసే విధంగా అడుగులు వేశాం। అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగోడు నుంచి 0 to 18 కిలోమీటర్లలో అక్కడ కెనాల్ పూర్తిగా లైనింగే లేదు, నీళ్ళే కిందికి రాని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది। అటువంటి పరిస్థితిని పూర్తిగా మారిస్తే తప్పనిచ్చి బ్రహ్మంసాగర్కు సెక్యూరిటీ ఉండదు అని చెప్పి అందరికీ కూడా తెలిసిన విషయమే, కానీ గతంలో ఎవరూ పట్టించుకోలేదు। అధికారంలోకి వచ్చిన వెంటనే 300 కోట్ల రూపాయలు వెంటనే అక్కడ శాంక్షన్ చేసి ఈరోజు ఆ 0 to 18 కిలోమీటర్ల ఆ లైనింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో దాదాపుగా 80% ఇప్పటికే పూర్తయిపోయింది। దేవుడు ఆశీర్వదిస్తే ఈ అక్టోబర్ నాటికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్తో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు। కృష్ణా జలాల వివాదం అంశంపై కేంద్ర మంత్రితో ఆయన చర్చించారు। అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ లెఫ్ట్ ఇరిగేషన్కు అనుమతి ఇవ్వాలని కోరుతామని తెలిపారు। కన్స్ట్రక్ట్ చేస్తుందో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ, దిండి ప్రాజెక్టు కానీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ కల్వకుర్తి కానీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కెపాసిటీని పెంచడం కానీ, ఇవన్నీ కూడా ఏదైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందో వాటినన్నింటినీ కూడా మంత్రివర్యులకి పూర్తిగా వివరించడం జరిగింది। ఆయన చాలా పాజిటివ్గా స్పందించారు। మరొక విషయం, ఇక 2వ ప్రాజెక్టుకు సంబంధించి ఇది
ఏలేశ్వరం నుంచి నరవ వరకు మంచినీటి సదుపాయాన్ని రూరల్ ఏరియాస్కి, విశాఖపట్నం జిల్లాలో ఉండేటటువంటి రూరల్ ఏరియాస్కి మొత్తం 12 TMC ఆఫ్ వాటర్ని పైప్ లైన్ ద్వారా మంచినీటి సరఫరా చేయాల్సినటువంటి ప్రాజెక్టుకి డిపిఆర్ని తయారు చేయడం జరిగింది. దాంట్లో అది మొత్తం 126 కిలోమీటర్లు వస్తుంది. ఈ యొక్క ఏలేశ్వరం నుంచి నరవా వరకు. ఆ 126 కిలోమీటర్లకి ప్రాజెక్ట్ కాస్ట్ 3,573 కోట్ల రూపాయలు గుర్తించడం జరిగింది. దాంట్లో సగభాగం కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ కింద భరించాల్సిందిగా రిక్వెస్ట్ అభ్యర్థించడం జరిగింది. దానికి మంత్రివర్యులు చాలా పాజిటివ్గా స్పందించారు. దీంట్లో సగభాగం ఈ యొక్క టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో సగభాగం పైప్ లైన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ కింద భరిస్తుంది అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక నిన్న స్పీకర్ గారిని కలవడం జరిగింది. గౌరవ స్పీకర్ గారిని కలిసి రఘురామరాజు విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఏదైతే అంశాలు ఆయన మార్చమనే అప్లికేషన్లో, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లో చెప్పారో అవన్నిటినీ కూడా మార్చి, ఎక్కడైతే సంతకాలు పెట్టలేదని చెప్పారో ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసి, మొత్తం అడిషనల్ ఎవిడెన్సెస్ కొన్నంతా కూడా ఈ మధ్య కాలంలో రఘురామకృష్ణంరాజు అసంబద్ధంగా, చట్ట వ్యతిరేకంగా, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతూ ఆయన ఏదైతే ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి, ప్రభుత్వాన్ని ఉద్దేశించి, పార్టీని ఉద్దేశించి మాట్లాడారో అవన్నిటినీ కూడా స్పీకర్ గారికి నివేదించడం జరిగింది. తగిన చర్యలు తీసుకోమని అని చెప్పి అభ్యర్థించడం, డిస్క్వాలిఫికేట్ చేయమని చెప్పి అభ్యర్థించడం జరిగింది. ఒకవేళ స్పీకర్ గారు ఎటువంటి నిర్ణయంగాను తీసుకున్నట్లయితే పార్లమెంట్లో మేమందరం కూడా అజిటేట్ చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా స్పీకర్కి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి తెలియజేయమని కూడా మేము చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. వచ్చే సమావేశాల్లో మేము దీని విషయంగా ప్రభుత్వం, స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క మేము ఏం చేయాలి అన్నటువంటిది మా పార్టీ నిర్ణయిస్తుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. స్పీకర్ గారు ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్కి 15 రోజులు నోటీస్ ఇచ్చి, ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేస్తామని చెప్పారు. నేను చాలా స్పష్టంగా చెప్పాను, ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయడం అన్నటువంటిది గతంలో రబీర్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు, సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్గా ఉన్నప్పుడు, మరి ఇతర స్పీకర్లందరూ కూడా ఈ యొక్క స్పీకర్ కన్నా ముందున్నటువంటి స్పీకర్లు ఎవ్వరూ కూడా ఈ యొక్క విధి విధానాలను పాటించలేదు. మీరు మాత్రం కొత్తగా ఒక నూతన వరవడిని దీన్ని మీరు సృష్టిస్తా ఉన్నారు. ప్రివిలేజ్ అంటే ఎవరి ప్రివిలేజ్ బ్రీచ్ అయినట్టు? మమ్మల్ని తిట్టాడు, మా ప్రివిలేజ్ బ్రీచ్ అయిందే గాని అతని ప్రివిలేజ్ బ్రీచ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని స్పీకర్ గారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రివిలేజ్ కమిటీకి గాని రెఫర్ చేస్తే మా పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది, అవసరమైతే పార్లమెంటును స్టాల్ చేయడం కూడా జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని స్పీకర్కి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మేము, మా పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉంది. ముఖ్యమంత్రి తన దోపిడీకి కాదేది అనర్హమన్నట్లు వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి వేచించాల్సిన నిధుల్లో 99% ముఖ్యమంత్రి పక్కదారి పట్టించాడని, సమాచార హక్కు చట్టంతో బట్టబయలు తేరుతామని తెలిపారు. ఖర్చు చేసింది ఎంతో తెలుసా సార్? 23,90,16,16,000. 500 కోట్ల కేటాయింపు, ఖర్చు చేసింది 23,90,00,000. అంటే గత 2 సంవత్సరాల కాలంలో మొత్తంగా 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే మొత్తంగా ఖర్చు చేసింది 23,90,00,000 అండి. అంటే 1% సార్, 1%. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, ఈ ఫేక్ ముఖ్యమంత్రి
నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడేటటువంటి ఈ ఫేక్ ముఖ్యమంత్రి బడ్జెట్ కాగితాల మీదేమో 2000 కోట్లు ఆసుపత్రుల అభివృద్ధికి నాడు నేడు ద్వారా 2000 కోట్లు కేటాయించంటండి. అత్యద్భుతంగా 1% నిధులు ఖర్చు చేశారంట సార్. 23 కోట్ల 90 లక్షలు అంటండి. 1% అంటే 99% నిధులు గాల్లో కలిసిపోయాయి, ఆవిరైపోయాయి. అవ్వకుండా ఎలా ఉంటాయి సార్? నిన్నే కదా మా పిఏసి చైర్మన్ పయ్యావుల కేశవ్ గారు గవర్నర్ గారికి ఫిర్యాదు చేశారు. 1 కాదు 2 కాదు, దాదాపు మరి 41,000 కోట్లు 41,000 కోట్ల నిధులు పక్కదారి పట్టాయి అని చెప్పి నిన్ననే మా పిఏసి చైర్మన్ గారు వెళ్ళి గవర్నర్ గారికి ఫిర్యాదు చేయటం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పడుతూ ఉంటే మరి వీళ్ళు ఖర్చు ఏం చేస్తారు సార్? ఈ నాడు నేడు కార్యక్రమాలకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? వీళ్ళ సొంత మనుషులకి దోచిపెట్టడానికే రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి డబ్బంతా సరిపోవట్లేదు కదా. దాదాపుగా 41,000 కోట్లు 1 కాదు 2 కాదు మీరు పక్కదారి పట్టిస్తే ఇంకా మీకు ఈ నాడు నేడు కార్యక్రమానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి సార్ జగన్మోహన్ రెడ్డి గారు? టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీడీపీ కోవాటుగా ఉన్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్కు చంద్రబాబు 28 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసిన విషయం రేవంత్కు గుర్తులేదని ప్రశ్నించారు. అందరూ కూడా ఘన నివాళులు కూడా అర్పించారు. కానీ తెలుగుదేశం పార్టీ రైతుల్ని దగా చేసిన ప్రభుత్వం అని చెప్పి నిరసనలు చేయటం అనేది దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా రైతుల కోసం ఒక సంక్షేమ పథకమైనా చేశాడని నేను అడుగుతున్నాను. కనీసం విత్తనాలు ఎరువుల కోసం రోడ్డెక్కితే ఏ విధంగా గుర్రాలతో తొక్కించి లాఠీలతో కొట్టించి తూటాలతో భయపెట్టాడో మనం కళ్ళారా చూసాం. అలాంటి వాళ్ళు ఈరోజు రైతు దగా ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మాట్లాడటం అనేది సిగ్గు మానం లేని మనుషులు చేసే పని అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తి. అందుకే రాజన్న రాజ్యం అంటే రైతన్న రాజ్యం లాగా ఆనాడు రైతులకి అన్ని రకాలుగా అండగా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకు వేసి ఈరోజు రైతు భరోసా కేంద్రాల్ని, వైఎస్ఆర్ అగ్రికల్చర్ ల్యాబ్లని మరి ప్రతి నియోజకవర్గంలో ప్రతి సెక్రటరియట్ లో కూడా తీసుకొచ్చి రైతుల ఇంటి ముందుకే విత్తనాలు గాని, ఎరువులు గాని, పురుగుల మందులు గాని, పనిముట్లు గాని అన్ని కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకురావటం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే పెట్టుబడి నుంచి గిట్టుబాటు ధర వరకు, విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని కూడా రైతుకి అండగా ఉండి చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు మొదటి సంతకం రైతు రుణమాఫీ 87,000 కోట్లు చేస్తానని ఆ సంతకానికే విలువ లేకుండా చేసుకున్న వ్యక్తి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి ఏం చేస్తాను అని చెప్పారో దానికి సంతకం రూపంలో పెట్టారో దానికి అనుగుణంగా ఈరోజు దాదాపుగా 83,000 కోట్లని వివిధ పథకాల కింద రైతులకి అందజేసిన ఘనత కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం నేను చెప్తున్నాను. అలాగే ఈరోజు పెట్టుబడి కావాలి, రైతులకి గిట్టుబాటు కావాలి. ఇటు పెట్టుబడి రూపంలో రైతు భరోసాతో 2 సంవత్సరాల్లోనే 13,000 కోట్ల రూపాయల్ని రైతులకి ఇచ్చిన మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే నకిలీ పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మోసపోయిన రైతులకి ఈరోజు అలాంటి పరిస్థితి రాకూడదని వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్ ని ఓపెన్ చేసి నాణ్యమైన విత్తనాలతో ఉండి రోజా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మరి ఒప్పందాలు కుదుర్చుకున్నారని మాట్లాడటం చాలా బాధాకరం. ఎందుకంటే మా ఇంటికి కేసీఆర్ గారు తమిళనాడులో ఒక దేవుడి దర్శనానికి వెళ్తూ ఆ ప్రాంతంలో నా కాన్స్టిట్యున్సీ ఉండటం వల్ల గౌరవార్థం వచ్చారే తప్ప అక్కడ ఎటువంటి ఒప్పందాలు జరగలేదు. ఈరోజు బీజేపీ నాయకులకు నేను చెప్తున్నాను, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది. ఒక రాష్ట్రం విడిపోయినప్పుడు 2 రాష్ట్రాల ప్రయోజనాల్ని కాపాడవలసింది మరి మోడీ గారు, అలాగే కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గారు. సో మేమేదైతే జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాల్లో ఉన్న అందరితో సఖ్యంగా ఉంటూనే
కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చేయాల్సిన కార్యక్రమం కాబట్టి ఈరోజు మోడీ గారికి లెటర్ రాయడం జరిగింది. గజేంద్ర షెకావత్ గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది. అలాగే కృష్ణా జలవనరుల మేనేజ్మెంట్ బోర్డు కూడా లెటర్ రాయడం జరిగింది. అంటే వాళ్ళందరూ కూర్చొని డెసిషన్ తీసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈరోజు దేశంలోనే వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకునే రాయలసీమకి నీళ్లు రాకుండా చేయాలనేసి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేస్తుందో దాన్ని ఆపు చేసి మరి రాయలసీమ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు కేంద్రం మీద ఉందని కాబట్టి వాళ్ళకి లెటర్ ఇవ్వడమే కాదు, స్వయంగా జగన్ గారు కూడా వెళ్లి కలవటం అనేది ఎవరైతే వాగుతున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. కేసీఆర్ సర్కార్పై మరోసారి తన మాటల తూటలను పేల్చారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. తనకు వ్యతిరేకంగా తనను ఓడించడానికి కాంగ్రెస్ నాయకుడికి డబ్బులిచ్చిన దుర్మార్గపు చరిత్ర వాళ్ళది అన్నారు. 57 ఏళ్ళు నిండితే పెన్షన్ ఇస్తామని వాగ్దానం చేసినాం. 57 ఏళ్ళు దేవుడెరుగు, కనీసం 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఎందుకు పెన్షన్ ఇయ్యలేకపోతున్నామని చెప్పి అడిగింది నేను. అంతేకాదు, పెళ్ళిళ్ళు చేస్తాం, కొడుకులు ఏర్పడతారు. ఏర్పడ్డ కొడుకు ఏం కావాలి? రేషన్ కార్డు కావాలి. దేనికైనా కావాల్సిన రేషన్ కార్డే కాబట్టి ఆరోగ్యశ్రీ కావాలన్న రేషన్ కార్డు కావాలి, బియ్యం కావాలన్న రేషన్ కార్డు కావాలి, ఎక్కడికి పోవాలన్నా రేషన్ కార్డు కావాలి. కాబట్టి మూడేళ్లుగా బియ్యం కార్డు కూడా లాకేషన్ తప్ప కొత్త రేషన్ కార్డు ఇచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా. నేను అడిగిన మంత్రి ఉన్నా కూడా, ఏం మంత్రి పదవిది? ఒక మంత్రి చెలుపూరు గ్రామానికి పోతే, ఒక మంత్రి రాజపల్లికి పోతే, ఒక మంత్రి శాలపల్లికి పోతే ఆ ఊర్లో అయ్యా నాకు రేషన్ కార్డు వస్తలే అని చెప్పి అడిగితే ఇవాళ దుస్థితిలో ఉన్నప్పుడు ఈ మంత్రి పదవి ఎందుకని చెప్పి కుమిలిపోయినాం మేము. ఒక మంత్రి ఊరికి పోయినప్పుడు కళ్ళ ముందే జీవోత్సవాల్లో పడినటువంటి ఒక బిడ్డకి డాక్టర్ సర్టిఫికేట్ రాక, పెన్షన్ రాక వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే ఇవాళ దుస్థితిలో ఉన్నా అని చెప్పి బాధపడ్డాను. నేను అడిగిన పెన్షన్లు వెంటనే ఇవ్వాలని చెప్పి కోరిన, రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి కోరిన. తప్ప అదేమన్నా? అంతేకాదు, ఆరే చెప్తాను రైతు బంధు ఇస్తున్నామని ఇక్కడనే అమలు చేసిండ్రు. ఇవ్వండి, రైతు బంధు ఇవ్వాలని కాదట్లేదు. కానీ ఏమడిగినా నేను, రైతు బంధు ఇవ్వు, కానీ రైతు బంధు గుట్టల కోసం ఇయ్యకు, రైతు బంధు కంచెల కోసం ఇయ్యకు, రైతు బంధు భూస్వాములకు ఇయ్యకు, రైతు బంధు నాలాంటి ఇయ్యకని చెప్పి కోరినాం మనం. రైతు బంధు ఇవ్వాల్సిందే, కానీ రైతు బంధు 100,000 ఎకరాలు కలిగి హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇవ్వకు. ఒక డబ్బులు ఎక్కువ ఉంటే మా దళిత కాలనీలు ఉన్నాయి, చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికో ₹1,00,000 చొప్పున ఇచ్చే ప్రయత్నం చేయ, కానీ ఇట్లా ఇవ్వకని చెప్పి అడిగింది నేను. అంతేకాదు, నువ్వు కరెంటు ఫ్రీ ఇస్తానా మనం, నీళ్లు ఫ్రీ ఇస్తానా మనం, రైతు బంధు ఇస్తానా మనం, బాగానే ఉంది. కానీ వడ్లు కనుక నువ్వు కొనాలంటే ఐకేపీ సెంటర్లు ఎత్తేస్తే ఇవాళ రైస్ మిల్లర్లు ధాన్యం కొనే శక్తి లేదు సుమా అని చెప్పి అడిగింది నేను. అందుకని ఏమడిగినా నేను, ఐకేపీ సెంటర్లు ఉంటాయి, వడ్లు కొంటాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన నేను. గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు నువ్వేదో నీ సొంత వ్యవహారం కోసం పార్టీ మారలే. ఇవన్నీ నేను గతంలో ఇచ్చిన. ఒకనాడు నన్ను ఏదో పేపర్ రాస్తే నేను అన్నా, అరే ఎవరను ఈ జెండాకు, గులాబీ జెండాకు ఓనర్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన హుజరాబాద్లో. ఈ పార్టీకి నేను ఓనర్ అని చెప్పి, ఇవన్నీ నేను పదవుల కోసం పెదవులు మూస్తే ఇవన్నీ ఇచ్చడం కాదు. ఎక్కడో కాడ బాధ అయి స్టేట్మెంట్ ఇచ్చినమాట వాస్తవం. అంత మాత్రాన పెన్షన్లు ఇవ్వని మళ్ళీ కోరడం నేరం కాదు, వడ్లు కొనాలని చెప్పడం నేరం కాదు. కాబట్టి ఇచ్చినమాట వాస్తవం. కానీ నేను ఏదో కూల్చే ప్రయత్నం చేస్తున్నా, ఎవరు చేస్తారు ఆ ప్రయత్నం? 18 సంవత్సరాలుగా 18 ఏళ్ళుగా నేను నడపలేదా ఉద్యమాన్ని? నా పాత్ర లేదా ఉద్యమంలో? ఎక్కడ తిన్నాం, ఎక్కడ పడుకున్నాం, ఒక్కొక్క రోజు ఎన్ని జిల్లాలు తిన్నామో మీకు సజీవ సాక్ష్యం కదా. నా మీద పెట్టిన కేసులు ఎన్ని, ఇవాళ ఎంతమంది జైళ్ళల్లో ఉన్నారు? నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇక్కడ పనిచేసే మంత్రులు ఉన్నారు. ఇక్కడ కరీంనగర్ మంత్రి, ఆయన జైలుకు పోయినా నేను జైలుకు పోయినా. కమలాపూర్లో ఒక మంత్రి వచ్చిండు, ఆయన జైలుకు పోయినా నేను జైలుకు పోయినా. ఇవాళ అయిన దాన్ని ఆకిట్లో పెట్టిండు, కాని దాన్ని కంచాల పెట్టిండు కేసీఆర్. దగ్గరుండి కథం పట్టించిండు, తిట్టిననేమో దగ్గర పెట్టుకున్నాడు.
ఇవన్నీ ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం అమ్మనబ్రోలు స్థానిక ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మొదట వైఎస్ బొమ్మకు పూలమాలలు వేసి అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అగ్రి ల్యాబ్స్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన మేళ్లను సమాజానికి చేస్తున్నప్పుడు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. రైతులకు సంబంధించిన సమస్యలను పట్టించుకునే ప్రభుత్వం ఇది. 3,000 కోట్ల రూపాయల ధరలస్సు నిధి అనేది పెట్టాడు. ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఆ నిధిలో నుంచి డబ్బులు వాళ్ళకి రైతులకు సహాయం చేసేదానికి డబ్బులు ఉన్నాయి. అలాగే గిట్టుబాటు ధరలకు ఎక్కడ సమస్య వచ్చి ఆ 3,000 కోట్ల రూపాయల ధరలస్సు నిధిలోంచే ఆ రోజు ప్రభుత్వం చెల్లిస్తూ వచ్చింది. ఇంకా ముందు జరగబోయే అనేకమైన మేళ్లను రైతులతో పంచుకున్నాం, రైతులతోనే ఉంటాం. ఇది ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయనకి రైతాంగానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఈ రోజున సమావేశం జరిగింది. పాలనేని శ్రీనివాసరెడ్డి గారి జిల్లాలో ఈ నాయకత్వంలో వైవి సుబ్బారెడ్డి గారి యొక్క సహకారంతో మా సంతనూరుపాడు నియోజకవర్గంలో సస్యశ్యామలుగా పంటలన్నీ పండుతున్నాయి. ఒక్క సుబాబులు జామాయిలకు సంబంధించిన చిన్న సమస్య ఒకటి మాకు పెండింగ్ ఉంది. దాన్ని కూడా అతి త్వరలో ముఖ్యమంత్రి గారి దృష్టిగా తీసుకెళ్ళాం. త్వరలో ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం తెల్లపాడు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఆదేశాల మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజంలో మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో డిమాండ్ చేశారు. రాజం మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాలు అవుతున్నా కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాగూర్లో మరో యాంగిల్ కూడా ఉందని నిరూపించారు. ప్రజ్ఞ చక్కగా డ్యాన్స్ వేసి అలరించారు. ఓ పెళ్లికి వెళ్ళిన ఆమె చక్కగా డ్యాన్స్ వేశారు. అవ్వడానికి ప్రజ్ఞ సాధ్వే అయినా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో మాత్రం ముందుంటారు ఆమె. కానీ ఆమెలో కూడా వినోదం కలిగించే యాంగిల్ ఉందని డ్యాన్స్ వేసి మరీ నిరూపించారు. కొండూరు మండలం కుమ్మరికుంట్ల గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జె శ్రీనివాస్. జరిగింది అప్పుడు అన్ని
పెట్టామే ఈరోజు జరిగిందండి ఏం పాలసీ లేనిది కూడా అప్పుడు మనం చేసుకున్నాం కదా, ఎన్రోల్మెంట్ కాని వారు కూడా మనం చేసుకున్నాం కదా, ఎన్రోల్మెంట్ వైఎస్ఆర్ బీమా ఎన్రోల్ కాని వారికి కూడా అప్పుడు మనం ఇది చేసి రిలీజ్ చేసాం కదా. తీసుకున్నాం సార్, కానీ మన లాగిన్లో రిజిస్టర్ అవ్వలేదు సార్. నా లాగిన్ వీళ్ళు కాల్ సెంటర్ ఫోన్ చేస్తారు సార్, మన లాగిన్లో చూస్ చేస్తారు సార్ కాల్ సెంటర్ నుంచి. కాకపోతే వీళ్ళు కొమ్మరికొండ తరఫున ఒక క్లైమ్ కూడా రాలేదు సార్ మన లాగిన్. కర్నూలులో లలిత కళా సమితిలో అన్ని విద్యార్థి యువజన సంఘాలతో జరిగిన సదస్సుకు తెలుగునాడు విద్యార్థి సమైక్య టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా పార్లమెంటు అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ జాబు రావాలంటే జగన్ పోవాలి అని తెలిపారు. డివైఎఫ్ఐ నాగేష్ గారికి, అలాగే ఏఐవైఎఫ్ శ్రీనివాసులు గారికి మరియు అన్ని విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా మన నిరుద్యోగ యువతకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు వక్తలు మాట్లాడుతూ చెప్పారు, అంటే జగన్ పోతే తప్ప ఈరోజు జాబు రావు. ఇదే నినాదం ప్రతి ఒక్క విద్యార్థి యువత ఖచ్చితంగా నిర్ణయించాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మన విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఏ విధంగా మోసం చేశారనేది మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి మనకు విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ జియో 77 ద్వారా, అలాగే పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే విధంగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఈ ఉన్నత విద్యను దూరం చేసే విధంగా జియో 77ను, అలాగే మన గురుకుల పాఠశాలలో సీట్ల భర్తీ, అలాగే నాడు నేడు సమీక్షలో అవినీతి, అలాగే అమ్మఒడి, ఇలా అనేక కార్యక్రమాల్లో ఈ విద్యార్థులకు, యువతకు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఇలా మోసం చేసే విధంగా ఈ చర్యలు తీసుకొచ్చారు. ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో 2,30,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ప్రతి ఒక్క సంవత్సరం జాబ్ క్యాలెండర్ పేరిట నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి విద్యార్థులను, నిరుద్యోగులను నట్టేయడం మించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడే తెలియజేస్తున్నాం. మేము అన్ని విద్యార్థి సంఘాలుగా, అన్ని యువజన సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఖచ్చితంగా ఈ నెల 19వ తారీఖున జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో చలో విజయవాడ కార్యక్రమంలో మేము మా తెలుగునాడు విద్యార్థి సమైక్య తరఫున కూడా ఈ ఏపీ ఉద్యోగాల పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని ఖచ్చితంగా పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒక నిరుద్యోగ యువత తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ 2 లక్షల ఉద్యోగాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలను అక్రమంగా అరెస్టులు చేసి ఈరోజు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి మీరు ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అరెస్టుల మీద మీరు స్వచ్ఛందంగా స్పందించి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మన కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఏ కార్యక్రమ పెద్దలందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు గారికి ధన్యవాదాలు. సోదరులారా, మనందరికీ తెలిసిన విషయమే, నిరుద్యోగులుగా మనం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాద్వేల్లో పలు అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన. కేంద్ర జలశక్తి మంత్రితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ. దోపిడికి కాదేది అనర్హమన్నట్లు సీఎం వ్యవహారం. ఆ విషయం రేవంత్ రెడ్డే చెప్పాలి, రోజా. ఎన్నికలు వచ్చినప్పుడు ఏం జరిగిందో బయట పెడతా, ఈటెల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.